ఒక్క రోజుకే పరిమితం అవుతుందని అనుకోలేదు సార్. మళ్ళీ తర్వాత నుండి దాతమే. నీ ప్రాబ్లం నాకు అర్థమైందయ్యా. నువ్వు ఎక్కడ దూరం అయిపోతావు అన్న భయంతో తన ఒక్కరోజు అలా ప్రవర్తించిందే తప్ప నిజానికి తనలో ఏ మార్పు రాలేదు. కానీ తన మార్పు నీ చేతిలోనే ఉంది. ఆ భయాన్ని నువ్వు తనకి ప్రతిరోజు కలిగించాలి. అప్పుడే నీ ప్రాబ్లం శాశ్వతంగా సాల్వ్ అవుతుంది. అంతేనంటారా? అంతే మరి, వేరే ఆప్షన్ లేదు. సరే సార్, అలాగే చేస్తాను. వస్తానండి. ఆల్ ది బెస్ట్. హాలే సార్, భ్రష్టు పట్టిపోయింది. ఓర్ని, నీకు అలా అర్థమైందా? చనిపోయింది కదా అని సంతోషపడకండి. దాని గురించి నాకు బాగా తెలుసు. అది ఆత్మలా మారైనా మీ అంతు చూస్తుంది. ఆత్మ? నెక్స్ట్. హలో, నేను నెక్స్ట్ అన్నది బయట ఉన్న వాళ్ళని లోపలికి రమ్మని, లోపల ఉన్న వాళ్ళని బయటకు వెళ్ళమని కాదు. తెలుసు, కానీ మేము వెళ్తుంది మీరు నెక్స్ట్ అన్నంత కాదు. ఇక్కడ మా ప్రాబ్లం సాల్వ్ కాదని. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? అసలు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకుండా అలా ఎలా చెప్తావు? ఇందాక వచ్చిన వాళ్ళకి ఇచ్చారు ట్రీట్మెంట్, అది చాలు మీ వల్ల కాదు అనడానికి. అరే ముందు అసలు ఈ ప్రాబ్లం ఏంటో చెప్పరా. అది ఇందాక వచ్చిన వాళ్ళు చెప్పారుగా, మళ్ళీ నేనెందుకు చెప్పడం? అయ్యో, అది వాళ్ళ ప్రాబ్లం రా. వీడి ప్రాబ్లం ఏంటో చెప్పు. వాళ్ళది అసలు ప్రాబ్లమే కాదు, వాళ్ళ ప్రాబ్లం అంతా వీడు. చంపేస్తాను కన్ఫ్యూజ్ చేసావంటే. ఇందులో కన్ఫ్యూజన్ ఉంది సార్. ఇప్పుడు మేము ఇక్కడికి రాగానే మా ప్రాబ్లం ఏంటి అంటే నేనేం చెప్పాను? ఏం చెప్పావు? ఈ లవర్ ఇడికి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది, అప్పటి నుంచి ఇడు ఏమైనా చూసినా ఫ్లాట్ అయిపోతున్నాడు అని చెప్పావు. ఆ తర్వాత వచ్చిన పెద్ద ఆయన ఏం చెప్పాడు? వాళ్ళ అమ్మాయికి నోటు దురుసు ఎక్కువ, వాళ్ళ మేనర్ల దగ్గర ఉన్నంతసేపు బానే ఉంటది, ఆ తర్వాత మళ్ళీ మామూలే అని చెప్పాడు. మరి ఆ దాబాగాడు? ఆడి పెళ్ళానికి కోపం ఎక్కువ, కానీ ఆ ఒక్కరోజు మాత్రం ప్రశాంతంగా ఉంది, ఆ తర్వాత మళ్ళీ మామూలుగా బిహేవ్ చేస్తుందని చెప్పాడు కదా. ఇప్పుడు చెప్పు, వాళ్ళిద్దరూ ఆ ఒక్కరోజు ఎందుకు అలా బిహేవ్ చేశారు, తర్వాత ఎందుకు అలా లేరు? ఎందుకు లేరు? ఎందుకంటే అక్కడున్న మేనలుడు ఈ దాబా కస్టమరు ఇద్దరు ఒకడే కాబట్టి. ఇదేంట్రా మళ్ళీ? అంతేకాదు, ఆ చనిపోయిన తారా, నేను ఇరికిచ్చిన తారా ఎవరో కాదు, వీళ్ళెవరే. దాని ఆత్మే వీడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి అక్కడున్న అమ్మాయిల బాడీలో దూరి వీడిని అట్రాక్ట్ చేస్తుంది. అందుకే వీడు ఒక లుక్కే పడిపోతున్నాడు. నోటికి వచ్చినాడు మాట్లాడుకో. ఈ ఆత్మలు అవి నేను నమ్మను. ఆ తార చచ్చిపోయిందంటే అసలు నమ్మను. అది చస్తే గిస్తే నా చేతిలోనే చావాలి. అంతలా ఇరికిచ్చింది నన్ను. ఇరికిస్తే ఇరికిచ్చింది కానీ ఆ అమ్మాయిని మాత్రం ఇప్పుడు తిట్టకండి. తిట్టాలా నరకాలా? దాని పేరు చెప్తేనే నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది. బ్లడ్ బాయిల్ అయితే తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకో, దాంతో పెట్టుకోకు. నువ్వేంట్రా దాన్ని వెనకేసుకొస్తావు? పోయిన వాళ్ళని తిట్టకూడదు సార్, వదిలేయండి సార్. ఏంట్రా వదిలేసేది? ఏంటి వదిలేసేది? అరే అది నన్నే కాదురా, నీ ఫ్రెండ్ని కూడా యదవం చేసి ఆడించింది. ఆ విషయం మర్చిపోకు నువ్వు. అది సరే, కానీ ఈ సిచ్యువేషన్ ఏంట్రా? దాన్ని ఏ సిచ్యువేషన్ లోనైనా తిడతాను, ఎంతసేపు అయినా తిడతాను, ఎప్పుడైనా తిడతాను. ఎంత చెప్పినా నీ మట్టి పొరకు అర్థం కాదా? ఇందాక వాడి ప్రాబ్లం ఏంటంటే నేనేం చెప్పాను? ఏం చెప్పావు? ఆడి లవర్ ఆత్మగా మారి ఆడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుందని చెప్పావు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? ఇక్కడే ఎదురుగా పడి చచ్చాడు కదా. ఇప్పుడు వాడితో ఎవరెవరు ఉన్నారు? ఇది కూడా చెప్పాలా? అంటే నా కళ్ళు దుబ్బే అనుకున్నావా? ఇక్కడ నువ్వు, నేను, ఇదిగో ఈ అమ్మాయి ఉన్నావు. ఇప్పటికైనా నమ్ముతావా ఆత్మలున్నాయని? ఏంటి సగమే ఒప్పుతున్నావు? సగమే అర్థమైంది అనుకుంటా. పర్లేదులే, కోటింగ్ కూడా సగమే అయింది. నే కొడతావే, అయిపోయావే వాళ్ళు నా చేతులు. ఆగండి సార్, ఇంత జరిగాక కూడా ఏంటి ఆవేశం? అది ఆత్మన్న నమ్మకుండా. నువ్వు ఎన్ని చెప్పినా సరే ఈ తొక్కలో ఆత్మల్ని నమ్మను. ఐఎమ్ సైకాలజిస్ట్.
నన్ను వదలు. ఓ నా సైకాలజిస్టో, అది ఆత్మ నమ్మకపోయినా పర్వాలేదు, నువ్వు వెళ్ళి ఆ గోడ గుద్దుకుని తీరం చూసి నా నమ్ము. నా మాట విందాన్ని కొంచెం కూల్ గా డీల్ చేయండి సార్, కనీసం అది ఎలా చచ్చిందో అయినా తెలుస్తుంది. వదలు. నీ కర్మరా నాయన. ఈ రోజు నా చేతిలో ఫినిష్ అంతే. చూడు పరిమళ, నా పేరు తారా. పిచ్చి పిచ్చిగా మాట్లాడు, పళ్ళు రాలిపోతాయి. నువ్వు కొడితే రాలేదు నా పళ్ళు కాదు, నీ పియ్యే పరిమళ పళ్ళు. అదే నేను కొట్టాననుకో, ఎవడిని కొడతానో వాడి పళ్ళే రాలుతాయి. నన్నే కొడతానంటావా? చంపేస్తాను నేను. సైకాలజీలోనే లాజిక్ ఉంది, అయినా ఇన్ని లాజిక్లు ఎలా మిస్ అవుతున్నారా? చిట్టీలు కనిపెట్టి పాస్ అయ్యావా ఏంటి? నాకు అదే డౌట్. ఆల్రెడీ చచ్చిన దాన్ని మళ్ళీ చంపడం ఏంట్రా? అలా చేస్తే అది నన్ను చంపినట్టు కాదు, నీ పియ్యేని మర్డర్ చేసినట్టు. అప్పుడు గాని బొక్కలో వేయరు నిన్ను. చూడు, ఆ తార నన్ను ఈ కేసులో ఇరికించినప్పటి నుంచి దాని గురించి మొత్తం ఎంక్వైరీ చేశాను. సో దాని గురించి అన్ని విషయాలు తెలుసు నాకు. వీడు అన్నట్టు ఆ తార గనక చచ్చుంటే నువ్వు ఇక్కడ బతికిపోతావు. ఒకవేళ అది గనక బతికుంటే నువ్విప్పుడు నా చేతిలో ఇక్కడే చచ్చిపోతావు. ఇప్పుడు చెప్పు, అసలు వీడితో పరిచయం ఎలా అయింది? మీ ఇద్దరు ఎలా విడిపోయారు? నువ్వు ఎలా చనిపోయావు? అన్ని డీటెయిల్గా చెప్పు. రేయ్, నువ్వు పెద్ద తోపని మాకు తెలుసు. కిక్కించాలి, దిగు. మెయిన్ గేట్ లాక్ అక్కడ. ఓ షిట్, 3 కిలోమీటర్లు కేస్ బీర్లు. బైక్ లేకుండా ఇప్పుడు ఎలా రా? వచ్చారుగా ఫ్రెషర్స్, ఇద్దరు నిబ్బులు. నిద్ర చెడదబ్బారు వేస్ట్ ఫెలోస్. ఎరా ఈ జూనియర్ గారు ఎవరికి చెప్పరుగా? వాళ్ళకంత లేదు లేరా బచ్చాగాళ్ళు. మెల్లగా రా, వాళ్ళు వింటారు. రేయ్, ఏంట్రా మాతో నడుస్తున్నారు? మీరు మేము ఒకటేనా? చల్ వెనకాలన్నాడు. అది 3 years అంటే ఆ మాత్రం గ్యాప్ ఉండాలి. రండి. కనీసం పేర్లైనా కనుక్కోరా, ఎందుకైనా మంచిది. రేయ్, మీ పేర్లేంట్రా? నా పేరు సదన్ అన్న. ఆయన వసంత్ అన్న. రేయ్, అన్నా ఏంట్రా? మేమేమైనా అడవిలో అన్నామా? బ్రో అని పిలవండి. బ్రో అంటే ఏంట్రా? బ్రో అంటే బ్రోకర్ రా. రేయ్, అన్నా వద్దు బ్రో వద్దు, సింపుల్ గా సార్ అని పిలవండి. సరే సింపుల్ సార్. పదా. అవునరా, ఎంసెట్ లో మీ ర్యాంక్ ఏంటి? ఎంత అయితే ఏం లేను సార్, బీర్లు మోయడానికి. ఏడవకంటరా, మీకోటి ఇస్తానులే మోసినందుకు. నాకు బీర్ అలవాటు లేదు సార్. పోనీ సిగరెట్? ఏది లేదు సార్. ఆహాహాహా, లక్ అంటే నాదిరా. ఇప్పటి వరకు 99 మందికి నేర్పించా. 100వ వాడివి నువ్వే. కమాన్, కాల్చు. సార్ సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. రేయ్, అవన్నీ కుదరదు. ఈ రోజు నేను సెంచరీ కొట్టాల్సిందే. కమాన్, కాల్చు. కహానీలు చెప్తున్నాడు, కహానీలు. రేయ్, అలవాటే లేదన్నావు కదరా, ఒకటే బాల్ కి సెంచరీ కొట్టేశావు. ఏంటి అప్పుడే అయిపోయిందా? భలే ఉంది సార్, ఇంకోటి కూడా ప్లీజ్. మాకే లేవురా అప్పా. సార్ 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 ఒకటి సార్. బీర్లు మైపిస్తారు కానీ సిగరెట్ అడితే మాత్రం చచ్చిపోతారు. అవును సార్, నాకు నేర్పించారు సరే, మరి వీడికి? రేయ్, ఈ రోజుకి ఒక్క షాక్ చాలులేరా బాబు. కావాలంటే నువ్వు నేర్పించుకో. క్యాచ్. అన్న వీడు బెట్టి చేస్తున్నాడన్నా. అన్న ఈ లైటర్ వెల్గట్. నాన్న వసంత్, ఒక్కసారి ఇటు తిరగమ్మా.
రేయ్ ఏంట్రా అక్కడ సార్ వస్తాను సార్. కానీ అవును సార్, ఫ్రెషర్స్ కూడా సిగరెట్ షేర్ కొట్టచ్చా? ఎవడైతే ఏంట్రా, కానివ్వండి కానివ్వండి. సార్ వీడు హలో శాంతి, తారా, అక్కడంతా ఓకేనా? ఇక్కడంతా ఓకే. మనం బెట్టి గెలుస్తున్నాం, నువ్వు ఎగ్జామ్స్ రాస్తున్నావు, ఓకేనా? సారీ వే, నాకు హెల్ప్ చేయడం కోసం నువ్వు రిస్క్లో పడ్డావు. రేయ్ అక్కడేం చేస్తున్నారా, రండి షాప్ వచ్చింది. ఓకే ఓకే బాయ్. సార్ వస్తాను సార్. ఏం లేదు, నేను మళ్ళీ చేస్తాను, బాయ్. బ్లాడర్ బ్లాస్ట్ అయిపోయేలా ఉంది బాబోయ్, కంట్రోల్ కావట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? రేయ్ ఏంట్రా మెలకలు తిరుగుతున్నావు? అంత బరువు అయితే ఆ పక్కనోడికి ఏడమోస్తాడు. అమ్మాయిలతో మోపిస్తాను సార్. ఏంటి? అదే ఇప్పుడు దాకా వీడియో మోసాడంటున్నాను. సరేరా. థ్యాంక్స్ అండి. నేనంతా విన్నానండి. మీ ఫ్రెండ్కి హెల్ప్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు. మీరేం టెన్షన్ పడకండి, ఈ బెట్ ఖచ్చితంగా మీరే గెలుస్తారు. నేనున్నానుగా ఫ్రెండ్స్. సదన్ తారా. అబ్బా ఎంత వెలుగో. మీరింత హెల్ప్ చేస్తున్నారంటే బేసిక్గానే మీరు చాలా మంచి వాళ్ళు అనుకుంటా.